హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి వంటలు. నేను మీ మహా. ఈరోజైతే మనం తొలి ఏకాదశికి చేసుకునే పేలాల పొడినైతే ఎలా చేసుకోవాలనైతే చూసేయండి ఈ వీడియోలో. సో ఇలానైతే ఇంట్లోనే న్యాచురల్గా చేసి అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టండి. సో ఇందుకైతే మనం జొన్నలనైతే 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసి ఇలానైతే ఒక 1 అవర్ అయితే నానబెట్టి పెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టిన తర్వాత వీటినైతే బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. సో ఈ విధంగానైతే బాయిల్ అవ్వాలి. ఇంకా ఇలా బాయిల్ అయిన వాటినైతే తీసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా అవైతే చల్లారిన తర్వాత సో ఇలానైతే స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి, అంటే వడకట్టుకోవాలి. సో వాటర్ అన్నీ సపరేట్ చేసేసి కంప్లీట్గానైతే చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా వీటినైతే ఒక పల్చటి కాటన్ క్లాత్లోనైతే వేసుకొని ఆరబెట్టుకోవాలి. మనకి ఈ తేమ అనేది పోయేంత వరకు ఆరబెట్టుకున్నా పర్లేదు, మరీ ఎక్కువసేపు అయితే అవసరం లేదు. ఫ్యాన్ కిందనైతే ఒక 1/2 అవర్ అయితే ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మనకి చాలామంది అయితే నానబెట్టిన తర్వాత కూడా పేలాలు చేయడం చూపిస్తున్నారు. అండ్ అలాగే డైరెక్ట్ బాయిల్ చేసి కూడా ఇలా కాసేపు ఆరబెట్టి చేయడం చూపిస్తున్నారు. బట్ అలా చేస్తేనైతే అన్ని సీడ్స్ అయితే మనకి రావు. సో ఇలానైతే ఒక 1 అవర్ మనం ఒక గంట సేపు అయితే నానబెట్టి ఇలానైతే ఉడకబెట్టుకున్న వాటిని కొద్దిసేపు అయితే ఆరనిస్తే సరిపోతుంది. ఇంకా ఇలానైతే అన్ని సీడ్స్ అయితే మనకి బ్రేక్ అవుతాయి, అంటే మంచిగా విరిగి మనకి ఫ్లవర్స్ టైప్ అయితే వస్తాయి. ఇంకా అన్నీ పగలలేవు అని అంటే కొన్ని అయితే సో ఇలానైతే తేమ లేకుండా ఉంటే సరిపోతుంది. మనకి క్లాత్ నుంచి సీడ్స్ అనేది సపరేట్ అయ్యి ఇలా పలపల్లా వచ్చినాయంటే చాలండి. ఒక 30 మినిట్స్ ఆరిపోతే సరిపోతుంది ఫ్యాన్ కింద. సో ఇలా వచ్చిన వాటిని అయితే తీసి పెట్టుకొని మనం కడాయిని అయితే పెట్టుకోవాలి. సో ఈ కడాయిని అయితే మనం ప్రీహీట్ చేసుకోవాలి, అంటే కొంచెం వేడెక్కనివ్వాలి. సో ఇలా వేడెక్కిన కడాయిలోనైతే మనం సీడ్స్ని అయితే కొన్ని అయితే వేసుకుంటూ ఉండాలి. సో ఇలా వేసుకొని వీటిని అయితే ఇలా కలపండి. ఇక్కడ 2 ప్రాసెస్ని అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా మాకు భయం ఏమీ లేదు అని అనుకునే వాళ్ళైతే ఇట్లా కాటన్ క్లాత్ అయితే తీసుకొని వీటిని అయితే ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. సో మనకి అలా ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు సీడ్స్ అనేవి చాలా చక్కగా అడుగంటకుండానైతే మనకి సీడ్స్ అనేది పగులుతాయి. సో మనకి బ్రేక్ అయ్యే టైంలోనైతే మనం చాలా స్పీడ్గా అంటూనే ఉండాలి. సో అలా బాగా ఒకవేళ సడన్గా చాలా పగులుతున్నాయి అని అనుకుంటే ఇంకా మనమైతే మూత పెట్టేసుకోవాలి. సో ఇదైతే ఒక ప్రాసెస్ అండి. సో అలా క్యాప్ పెట్టుకున్న తర్వాత అవి సీడ్స్ అనేది కంప్లీట్గా పగులుతాయి. ఇంకా సెకండ్ ప్రాసెస్ అయితే ఇదేనండి. మనకి అలా అనుకునే వాళ్ళు, అలా భయం అనుకునే వాళ్ళైతే డైరెక్ట్ సీడ్స్ వేసేసి డైరెక్ట్ ఫస్టే క్యాప్ పెట్టేసుకొని సో మనం ఏదైతే లిడ్ క్లోజ్ చేసుకొని మన వీడియోలో చూపించిన విధంగానైతే కడాయిని మన స్టవ్ మీద డైరెక్ట్ పెట్టకుండా సో అలా కదుపుతూ ఉండాలి. సో అలా కదపడం వల్ల సీడ్స్ అన్నీ అయితే బ్రేక్ అవుతాయి. సో మనకైతే కొన్ని అయితే మాడినవి కూడా ఉంటాయి, వాటి నుంచి అయితే సపరేట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడనైతే నేను జెన్యున్గా చేశాను కాబట్టి నాకైతే అన్ని సీడ్స్ తీసుకుంటే ఇన్ని అయితే మనకి బ్రేక్ అయినాయి. సో నేనైతే దేవుడి ప్రసాదం కోసమే కాబట్టి తక్కువ క్వాంటిటీలోనైతే మీకు చూపించాను.
మీరు కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. సో ఇలానైతే ప్యాలలు తీసుకొని దీంట్లోనైతే నేను పుట్నాల పప్పునైతే కొద్దిగా వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం అయితే 3 యాలకులు అయితే తీసుకున్నాను. ఇంకా వీటినైతే బ్లెండ్ చేసుకోవాలి. సో ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా బెల్లం యాడ్ చేసుకొని మరోసారి అయితే ఒక 2 టైమ్స్ అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడనైతే నేను ప్రసాదం కోసమే కాబట్టి చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను. మీ ఇంట్లో తినేవాళ్ళు ఉంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. సో ఇలానైతే బ్లెండ్ చేసిన దాన్ని అయితే నేనైతే ప్రసాదం పెట్టాను దేవుడికి. సో ఇలా ఇదైతే కొంచెం వేడిగా ఉంది కాబట్టి దీనిపైననైతే నేను మొత్తం ఏమి కలపకుండా జస్ట్ దీనిపైనే ఇలా నెయ్యినైతే వేసి దేవుడికైతే ప్రసాదాన్ని పెట్టాను. సో వేడిగా ఉంది కాబట్టి మెల్ట్ అవుతుంది. ఇలా తొలి ఏకాదశిని అయితే సెలబ్రేట్ చేసుకోండి. దేవుడికి నైవేద్యం పెట్టండి.